గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక వ్లాగ్ చేయబోతున్నాను. ఆ వ్లాగ్ ఏంటంటే బిస్మిల్లాబాద్. అది కూడా నేను చేయట్లేదు, మా చెల్లి చేస్తుంది. తను చాలా 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 బాగా చేస్తుంది. ఆ రెసిపీ ఏంటి మీకు నేను చూపిస్తాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదని చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఫస్ట్ బియ్యం కడిగి పెట్టుకుందాము. 1 కప్ బియ్యంకి 1 కప్ కందిపప్పు తూర్దాలు వేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకొని 3-4 కప్స్ వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు. అండ్ ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఆనియన్, క్యారెట్, ఇక్కడ వేసింది ఆలు, ఆనియన్, బీన్స్, క్యారెట్, రాడిష్, ములక్కాడ, ముల్లంగి అండ్ పొటాటో కూడా పీల్ చేస్తున్నాను. మనం నచ్చిన వెజిటేబుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఉడకబెడుతున్నాయి. ఇవన్నీ గిన్నెలో వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెడుతున్నాయి. ఇప్పుడు చూసారు మిగిలిన రాడిష్, మునక్కాడ, గ్రీన్ బీన్స్ అవన్నీ వేసి ఉడకబెడుతున్నా. ఇప్పుడు మనం పక్కన పొటాటో పీల్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ 3 తీసుకున్నా. నేను రైస్ వచ్చేసి 4 తీసుకున్నా, పప్పు వచ్చేసి 3.5 తీసుకున్నా. సో దానికి క్వాంటిటీకి నేను 3 పెద్ద పొటాటో తీసుకొని పీల్ చేసుకొని పీసెస్ చేసుకొని ఇందులోనే క్యారెట్స్ వేసుకొని పసుపు వేసుకొని బఠానీ వేసుకొని వాటర్ ఒక 4-5 కప్స్ వేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేందుకు వేచిద్దాం. చూసారా అన్నం ఎట్లయింది. ఇప్పుడు ఒక బాండీలో మనకు తగినంత నూనె కొంచెం వేసుకొని నెక్స్ట్ నెయ్యి గీ వేసుకొని అది కొంచెం వేడైనాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఆనియన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని బాగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను వంకాయ వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్, ఇంగు అవన్నీ వేసుకున్నాక ఇప్పుడు వంకాయ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. వంకాయ కొంచెం మగ్గినాక ఇందాక ఉడికించుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా మనకి ఉడికినాయి, అవి కూడా ఈ పోపులో వేసి బాగా ఒకసారి కలుపుతున్నాను. బాగా కలిపినాక ఇప్పుడు మనకు తగినంత పసుపు వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు కొంచెం ఉడకడానికి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాడుతుంది MTR బిస్మిల్లాబాద్ పౌడర్. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇంట్లో ప్రిఫర్ చేస్తాను. దాంట్లోనే మనకి కారం, ఉప్పు చాలా తక్కువ ఉంటుంది, మనం వేసుకోవాలి. సో మనం పోపులో కూడా కొంచెం బిస్మిల్లాబాద్ పౌడర్ వేసుకొని మళ్ళీ అన్నంలో కూడా వేసుకోవాలి. ఇక్కడ చూసారా అన్నం ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఈ అన్నం అంతా దీంట్లో వంపేసుకుందాం. బాగా వంపేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం. బాగా కలుపుకొని బాగా కిందికి మీదకి మొత్తం కలిపి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం అంతా వాటర్ పోద్దాం. బాగానే పడతాయి వాటర్, మనకి మెత్తగా అవ్వాలి కాబట్టి బాగా వాటర్ వేయాలి, కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు కంపల్సరీ ఒక నిమ్మకాయ అంత చింతపండు వాటర్లో నానబెట్టుకొని బాగా పిసికి వేసేద్దాము. మళ్ళీ పైన ఇప్పుడు అన్నం మీద ఇంకొంచెం బిస్మిల్లాబాద్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఉప్పు ఫస్ట్లో పోపులో వేసాం కదా, మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి పోపు వేస్తున్నాను. సో లాస్ట్లో గీ పోపు అన్నది, నెయ్యి పోపు కంపల్సరీ వేయాలి. సో ఇప్పుడు మనం నెయ్యి పోపులో ఏమేమి వేయాలో చెప్తాను. నెయ్యి ఆన్ చేసుకొని బాగా హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక కరివేపాకు, ఇంగువ అండ్ లాస్ట్లో మనము ఇది కాజు వేసుకోవాలి. ఎంత కాజు వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఇంగువ వేసుకొని వేడి ఆయిల్ మళ్ళీ ఒకసారి దాంట్లో వేసి దింపడమే. ఇక్కడ మనకు చూపిస్తున్న విధంగా వేడి ఆయిల్ దాంట్లో వేసుకొని కలపాలి. ఆహా, ఇట్లా కలుపుకొని తింటుంటే ఆ వాసన బిస్మిల్లాబాద్, కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాద్, ఎమ్మిగా చూసారా ఎంత ఎమ్మిగా ఉందో ఇక్కడ.